మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో పెప్పర్ చికెన్ని తయారు చేస్తున్నాను. ఈ పెప్పర్ చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పెప్పర్ చికెన్ రెసిపీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతామండి. అవి కూడా మన ఇళ్లలో దొరికేవే. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 250 గ్రాముల చికెన్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా కారం వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుంచి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పెప్పర్ చికెన్ రెడీ అయినట్లే. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను స్టీమ్డ్ ఎగ్ని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.